సరే ఇప్పుడు చూస్తుంటే లోకేష్ గారైతే ఏదైతే గతంలో జరిగిందో తన మీద అభియోగాలు ఏవైతే పెట్టారంటే సాక్షి పేపర్‌లో మనకు తెలుసు. అందరి గురించి ఎలాంటివి వాళ్ళు స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు, ప్రచురిస్తారనేది తెలుసు. అయితే లోకేష్ గారైతే మరి కోర్టుకెక్కారు. కోర్టులో అయితే ఏంటంటే తప్పుడు ప్రచారాలనేవి చెప్పేసైతే మరి వచ్చింది. మరి ఇప్పుడు మరి సాక్షి చైర్మన్ ఎవరైతే ఉన్నారో భారతి గారు మరి సారీ చెప్తారా? లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు వాస్తవంగా సాక్షిలో రాసిన ప్రతి తప్పుడు కథనానికి, ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రతి అసత్యపు వార్తకి భారతి గారు కనుక సారీలు చెప్పటం మొదలు పెడితే మనం రామకోటి రాస్తాం కదా, అట్లా సారీల కోటి రాయాలి. ఎందుకు అనంటే మనకి చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్న వార్త ఏంటి అంటే, సాక్షి పేపర్ మొత్తం మీద నిజం ఒకే ఒక వార్త ఉంటుంది. అదేంటి అంటే ఆ రోజు డేటు, వారం. ఓకే. నేనేదో నిజంగానే ఏదైనా వార్త ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. మీరేమంటున్నారంటే నిజం అంటే ఆ డేట్ ఇంకా ఆ రోజు అని ఇప్పుడు ఈరోజు గురువారం కదా, ఈరోజు పేపర్లో గురువారం 29/8/2024 ఈ రెండే నిజాలు ఉండేది అందులో. ఇంకా మిగిలినవి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే ఎలివేషన్ విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో అమల్లో భాగంగా ప్రభుత్వం మీద చేసే విమర్శల విషయంలో కానీ, అన్నిటికన్నీ అసత్యపు కథనాలు వండి వార్చటంలో ఆరితేరింది సాక్షి పత్రిక. గతంలో విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో 3 సంవత్సరాల పాటు పెట్టుబడిదారుల సదస్సులు జరిగినాయి. సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారి ఆధ్వర్యంలో సిఐఐ కన్వెన్షన్స్ అంటారు, 3 సంవత్సరాలు జరిగినాయి. వాటిలో భాగంగా నారా లోకేష్ ఆ రోజు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఐటీ మినిస్టర్గా తాను కూడా ఆ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొన్న సందర్భంగా ఆ సదస్సు జరిగిన 3 రోజుల్లో నారా లోకేష్ 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు. నారా లోకేష్ ఒక తిండిపోతూ, ఒక అప్రయోజకుడు, ఒక లేజీ ఫెలో అని చెప్పని నారా లోకేష్ స్థాయిని తగ్గించడం కోసం సాక్షిలో కథనాలు రాశారు. అసలు నారా లోకేష్ మీద ఇదొకటేంటి, అగ్రిగోల్డ్ ఆస్తులకిలో భాగమైన హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అని చెప్పని సాక్షిలో కథనాలు రాశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా ఆనాటి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వక్రీకరించి కథనాలు రాశారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే ఎజెండాని అమలుపరుస్తూ వస్తున్నారు. అంటే సాక్షి మీద పరువు నష్టం దావాలు దాఖలు చేస్తే ప్రత్యేకంగా ఒక 4-5 కోర్టులు వీటిని విచారించడానికే ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అన్ని అసత్య కథనాలు వండివార్చారు. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేసింది. అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే అని చెప్పని ప్రచారం చేశాడు. స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పాడు. అదే అంశాన్ని సాక్షిలో ప్రచురించారు, సాక్షి ఛానల్లో చూపించారు, దాని మీద చర్చలు జరిపారు, దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు, ఎన్నికల్లో ఒక ఎజెండాగా మలిచారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఓడించారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యుడు, వాళ్ళ సొంత చిన్నాన్న వాళ్ళ ఇంట్లో హత్య గావింపబడితే ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఒక బ్యానర్ ఐటెం రాశారు సాక్షిలో. కానీ సిబిఐ ఏమి నిర్ధారణ చేసింది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, అంతా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతుంది. మనకి వివేకం చూస్తే ఏదైతే మనకి యూట్యూబ్లో ఉందో అది చూస్తే సరిపోతుంది అనిపిస్తుంది సార్. అసలు అంటే వివేకం సినిమా అనేది ఒక డాక్యుమెంటరీ లాగా తీశారు. సిబిఐ కథనాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ అసలు సిసల వాస్తవం ఇది అని చెప్పని ఆ వివేకం సినిమా యూట్యూబ్లో ఏ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ అయినా మిలియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చినాయి. అంటే ప్రజలలో అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళు చేసే ప్రచారాలు ఏంటి అనేది ఒక స్పష్టత వచ్చేసింది. ఇటువంటి నేపథ్యంలో భారతి గారు ఏదో సంస్కారాన్ని ప్రదర్శిస్తారు. ఇప్పుడు లోకేష్ గారు నమోదు చేస్తున్న పరువు నష్టం దావా కేసులో వాళ్ళ తప్పును రియలైజ్ అయ్యి క్షమాపణ కోరతారు అని అంటే, నేను ఇందాకే చెప్పినట్టుగా
క్షమాపణలు కోరే అంతటి అంటే సంస్కారాన్ని ప్రదర్శించటం అనేది వాళ్ళకి తెలియదు అసలు. ఇష్టారీతిన నిందలు మోపేయి, ఆ నిందలు మోపే ప్రాసెస్లో తమకు తాము ఎలివేషన్ ఇచ్చుకో, మేము నీతి నిజాయితీలు కట్టుబడ్డాళ్ళం, మేము నిజాన్ని నిర్ధారణ చేసుకున్నాకే ప్రచురిస్తాం. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్తున్నారు, విన్నా నేను, 1-2 సార్లు నిజాన్ని నిర్ధారణ చేసుకున్నాక ప్రచురిస్తారంట. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినాక 36 మంది వైసీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు, 35 మంది ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం జరిగినాయి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం జరిగినాయి, 1000కి పైగా దాడులు దౌర్జన్యాలు జరిగినాయి అని చెప్పి ఆయన విమర్శ చేశాడు. అదే అంశాన్ని సాక్షిలో రాశారు. మరి ఆ 36 మంది హత్యలు గావింపబడ్డ వ్యక్తులు ఎవరో, వాళ్ళ ఐడెంటిటీ, పోస్ట్ మార్టం రిపోర్ట్లు, ఆ ఎఫ్ఐఆర్ కాపీలు పబ్లిష్ చేశారా? హోంమంత్రి కూడా అడిగారు కదా. అదే అంటున్నా, అసెంబ్లీ వేదికగా చాలామంది సవాల్ చేశారు. కాబట్టి ఇక్కడ భారతి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అబద్ధం ముందు పెట్టి వాళ్ళు వెనకబుట్టారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అన్న అంశాన్ని చాలా విస్తృతంగా నమ్మారు, అమలుపరుస్తూ వచ్చారు. ఇటువంటి పరిస్థితిలో వీళ్ళ నైజం ఇది, వీళ్ళ అబద్ధపు బతుకుల మీదే వీళ్ళ పునాదులు నిర్మించుకుంటా వచ్చారు. వీళ్ళ రాజకీయపు ఈ మనుగడ ఉనికి అబద్ధం మీదే చలామణవుతున్నారు అని చెప్పని రుజువు చేయడానికి నారా లోకేష్ పరువు నష్టం దావా దాఖలు చేశాడు. కానీ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఆ సాక్షి పేపర్ ఏంటి, ఆ సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా వాలంటీర్లకి డబ్బులు చెల్లించి, ప్రభుత్వ కార్యాలయాలకి సర్క్యులేషన్ వేయించి, ఆర్కిస్ట్రేటెడ్గా సర్క్యులేషన్ పెంచుకున్నారు. ఒకసారి అధికారం కోల్పోగానే లక్షలాదిగా ఇవాళ సాక్షి పేపర్లో సర్క్యులేషన్ ఒక్కసారిగా డౌన్ అయింది. అంటే ప్రజల డబ్బుతోటి ఆ సర్క్యులేషన్ పెంచారు. ఇవాళ అటువంటి సాక్షిలో రాసే ప్రతి కథనానికి ఇవాళ ప్రజలలో 0.1% కూడా క్రెడిబిలిటీ లేదు. కాబట్టి మీరు ఎక్కడైనా గమనించండి, ఏ టిఫిన్ సెంటర్లో రోడ్డు మీద బండి దగ్గర చూసినా పొట్లాలు కట్టేది సాక్షి పేపర్లోనే. మిరపకాయ బజ్జీలు కానీ ఎక్కడ చూసినా సరే మనకు పొత్తులుగా సాక్షి పేపర్లే ఉంటాయి. అమ్ముడు పోక ప్రజల క్రెడిబిలిటీ పోయి దానికి యజమానులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి భారతి గారు కుసంస్కారపు రాతలు రాయటం, అసత్య కథనాలు వండివార్చటం, వాటి మీదుగా రాజకీయ మనుగడ సాగించాలని చూస్తున్నారు. మొన్న ఎన్నికల్లో ఘోరమైన తీర్పు ప్రజలు ఇచ్చినా కూడా గుణపాఠం నేర్చుకోవడానికి వాళ్ళు ఏ స్థాయిలో కూడా సిద్ధంగా లేరు. రేపు చట్టపరంగా నారా లోకేష్ వీళ్ళ తప్పు నిర్ధారణ చేయించినా వాళ్ళైతే రియలైజ్ అవ్వరు, వాళ్ళ తప్పును సరిదిద్దుకోరు. కానీ కోర్టు అయితే ఆధారాలు అయితే అడుగుతుంది కదా సార్. మరి ఈ అభియోగం అయితే చేశారు, ఇది ప్రచురించారు, మీ కథనాలు అయితే మీరు వెలువరించారు, మరి దీనికి ఆధారాలను అడుగుతున్నారు కదా. మరి వాళ్ళు ఆధారాలు లేవు కదా, మరి ఎలా దీన్ని ఫేస్ చేస్తారు? అంటే ఇక్కడ మనకి ఒక సామెత ఉంది, దున్నపోతు మీద వాన కురిసినట్టు అని చెప్పని. కేసులు పదుల సంఖ్యలో ఎదుర్కొని వందలాది సందర్భాల్లో కేసులు విచారణకు హాజరయ్యి కేసులు అంటే తోలుమందంగా తయారైపోయిన తర్వాత మీకు నాకున్నంతటి అరే మన మీద కేసు వచ్చిందే, మన క్యారెక్టరు, మన క్రెడిబిలిటీ ఇవాళ ప్రశ్నార్థకంగా మారుతుంది, చర్చనీయాంశంగా మారుతుంది అని చెప్పని సామాన్యులు మనం ఆలోచిస్తాం. వాళ్ళకి కనీసం చేమగుట్టినట్టు కూడా అనిపించదు.